ఈరోజు వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. సో ఎవరికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ నెక్స్ట్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా సరే ఏబిపిఎస్సి వాళ్ళకైనా సరే టీఎస్పిఎస్సి అయినా ఎవరికైనా సరే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే వస్తాయండి. సో యూజ్ అవుతాయి, చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్తే కొత్త యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియసెస్ ఏజిఎన్ అనే దానికి తెలుగులో అండి కొత్త యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియసెస్ అనేది ఈ న్యూక్లియస్ను గుర్తించడానికి రష్యన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ అంతరిక్ష పరిశీలనను ఉపయోగించారు అని చెప్పి ఇచ్చారు. ఎవరు? రష్యన్ శాస్త్రవేత్తలు. సో ఆన్సర్ వచ్చేసరికి స్పెక్టర్ అర్జీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. జీకి సంబంధించినటువంటి పరిశీలన అంశాలను అయితే రష్యన్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. దోమలలో మొదటిసారిగా వెస్ట్ నైల్ వైరస్ అనేటువంటిది ఏ దేశంలో కనుగొనబడింది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్లో దోమల్లో మొదటిసారిగా వెస్ట్ నైల్ వైరస్ అనే దోమ ఉన్నది అని చెప్పి కనుగొనబడింది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన ఏటకారినే అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఎటకారినే అంటే హైపర్ జెంట్ స్టార్ అనేది ఎటకారినే అంటే మీనింగ్ అనమాట. నెక్స్ట్ బిట్, ఇస్రో ఇటీవల ఏ ప్రయోగ వాహనం కోసం సెమీ క్రయోజానిక్ ఇంజన్ యొక్క రెండవ షార్ట్ హాట్ టెస్ట్ను నిర్వహించింది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే వెహికల్ కోసం అనేది ఇస్రో నిర్వహించింది. క్వశ్చన్, ప్రాజెక్ట్ కైపర్ అనేది ఏ సంస్థ యొక్క ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ అని చెప్పి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసరికి అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి బేసిన్లో పురాతన కార్చిచ్చులు అంటే పోలియో పైర్లు సంభవించాయి అని చెప్పి శాస్త్రవేత్తలు ఇటీవల ఏ భౌగోళిక కాలం ఆధారంలో కనుక్కున్నారు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి పెర్షియన్ కాలంలో గోదావరి బేసిన్లో పురాతన కార్చిచ్చులు సంభవించాయి అని చెప్పి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. సుగంధ ద్రవ్యాల పరిశ్రమ కోసం IISR సూర్య అనేది కొత్త లేత రంగు పసుపు రకాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ కోజికోడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ కోజికోడ్ అనేది సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పరిశ్రమ కోసం IISR సూర్య అనేటువంటి లేత పసుపు రంగుని కనుక్కుంది. బిట్, ఏప్రిల్ 2025లో 20వ మిషన్ ప్రారంభించిన అంటే ఏ మిషన్? షెంజౌ 20 మిషన్ను ప్రారంభించిన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి చైనా. ఏప్రిల్ 2025లో షెంజౌ 20 మిషన్ ప్రారంభించిన దేశం ఏది అంటే చైనా. గుర్తుపెట్టుకోండి. బిట్, కొలెస్ట్రాల్ను గుర్తించడానికి కొత్త ఆప్టికల్ స్పెండింగ్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కొలెస్ట్రాల్ను గుర్తించడానికి కొత్త ఆప్టికల్ స్పెండింగ్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గౌహతిలో అనమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గౌహతి. బిట్ ఏంటి అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్ని ఇంగ్లీష్లో షార్ట్కట్ ఫామ్లో GNSS అంటామండి. సో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని ఈ రిసీవర్ని ఇన్స్టాల్ చేయడానికి ఇటీవల మానస్ రచనా విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసినటువంటి సంస్థ ఏది అని చెప్పి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్, టీబీ ఇన్ఫెక్షన్ మరియు చికిత్సను అధ్యయనం చేయడానికి ఇటీవల ఏ సంస్థ ఒక నవలా 3D హైడ్రోజన్ కల్చర్ వ్యవస్థను రూపొందించింది? దేనికి సంబంధించింది? టీబీ ఇన్ఫెక్షన్ మరియు చికిత్సను అధ్యయనం చేయడానికి ఒక నవలా 3D హైడ్రోజన్ కల్చర్ వ్యవస్థను రూపొందించింది ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ISC. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే సంస్థ రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్, లెజియోనైర్స్ అనే వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్టీరియా. ఈ లెజియోనైర్స్ అనే వ్యాధి బ్యాక్టీరియాల వల్ల అయితే వస్తుంది. ఇటీవల ఏ దేశ పరిశోధకులు లిగ్నోసాట్ అనేటువంటి చిన్న చెక్క ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు? ఏ ఉపగ్రహం? గుర్తుపెట్టుకోండి, లిగ్నోసాట్ అనేటువంటి చెక్క ఉపగ్రహం ఎవరు అభివృద్ధి చేశారు అంటే జపాన్ దేశస్థులు ఏ చెక్క ఉపగ్రహాన్ని కనిపెట్టారు అంటే లిగ్నోసాట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒలింపస్ మోన్స్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఒలింపస్ మోన్స్ అంటే ఏంటి అని ఇచ్చారు. సో దాని అర్థం ఏంటి అంటే అంగారక గ్రహం పైన ఒక కవచ అగ్నిపర్వతాన్ని ఒలింపస్ మోన్స్ అని అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, చేజ్ టెలిస్కోప్ను ఉపయోగించి ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల సౌర వాతావరణ భ్రమణ కొత్త నమూనాని కనుక్కున్నారు? ఆన్సర్ వచ్చేసరికి చైనా దేశస్తులు చేజ్ టెలిస్కోప్ను ఉపయోగించి ఇటీవల సౌర నమూనాని కనుక్కున్నారు. ఎవరికైనా యూజ్ అవుతాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి.